Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి హక్కు. అందులోనూ తమ భవిష్యత్తు కోసం విద్యా వ్యవస్థలోని లోపాలపై పోరాడే విద్యార్థుల పట్ల పాలకులు, రక్షక భటులు ఎలా ప్రవర్తించాలి? అత్యంత బాధ్యతగా వ్యవహరించాల్సిన ఢిల్లీ పోలీసులు నిన్న వ్యవహరించినటువంటి తీరు చూస్తే ఇది ప్రజాస్వామ్యమా లేక ఖాకీల రాజ్యమా అనే అనుమానం కలగక మానదు. ఢిల్లీ వీధుల్లో న్యాయం కావాలంటూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీలు జొలిపించడమే కాకుండా ఏకంగా రౌడీల కంటే ఘోరంగా రాళ్లు రువ్వడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు ఈ ఓవర్ యాక్షన్, బార్బరిక్ యాక్ట్ వెనుక ఉన్న అసలు నిజాలేంటి? చట్టాన్ని రక్షించాల్సిన వారే ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే వ్యవస్థ ఎటుపోతుంది? पुलिस वाले भी पथराव कर रहे हैं। पुलिस वाले प्रोटेस्टर्स के ऊपर पथराव कर रहे हैं। पुलिस वाले भी पथराव कर रहे हैं। యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ విధుల్లో ఉండి వాళ్ళు ఏ విధంగా రాళ్లు రువ్వుతున్నారు. యాక్చువల్గా నిరసనకారులు రాళ్లు రువ్వితే దీనికి సంబంధించి వారిని ఎదుర్కోవడం కానీ లేకపోతే దీనికి సంబంధించి ప్రతిఘటించడం కానీ ఏదో ఒకటి చేసి అక్కడి నుంచి చెదరగొట్టడం అనేది అది రెగ్యులర్గా పోలీసుల విధులు. కానీ తిరిగి పోలీసులే నిరసనకారుల మీద, విద్యార్థుల మీద, యువత మీద, నిరుద్యోగుల మీద పర్టికులర్గా వాళ్ళు రాళ్లు రువ్వుతున్నారు అని అంటే కాకీలకి ఆ అధికారాన్ని ఎవరిచ్చారు? అక్కడ ఉండేది కూడా చెప్తున్నది ఏంటి అని అంటే అక్కడ ఢిల్లీలో ఉన్నది కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కాబట్టి పోలీసులకి ఈ అంశంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అందుకే వారు ఆ స్థాయిలో తిరిగి ప్రతిదాడి చేస్తూ ఉన్నారు. దాడి చేయడానికి వస్తున్నా, లేకపోతే అక్కడ చెదరగొట్టేటువంటి ప్రయత్నమా, లేకపోతే ఇతరత్ర భాషవాయువు ప్రయోగించడమా, లేకపోతే వాటర్ కెనాల్ని ప్రయోగించడమా, ఏదో చేయాలి. కానీ కన్నీరు పెట్టుకుంటున్నటువంటి ఆ విద్యార్థులు కూడా మనం చూస్తున్నాం. మేము ఎందుకు రోడ్డు ఎక్కాము, మా పరిస్థితి ఏంటి, ఇప్పుడు పోలీసులు మా పట్ల వ్యవహరిస్తున్నది ఏంటి, దీనికి సంబంధించి ఏ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి గాయాలయ్యాయి కూడా చేస్తున్నాం. భారతదేశంలో రైతులు ఉద్యమం తర్వాత రైతులు ఏదైతే రోడ్డెక్కి రోజుల తరబడి ఉద్యమం చేశారో దాని తర్వాత ఆ స్థాయిలో అంటే దేశంలో ఉన్నటువంటి పౌరులు, నిరుద్యోగులు, భావి భారత భవిష్యత్తు వారి విషయంలో ఆ విధంగా అక్కడ చూస్తూ ఉన్నాం మనం. గాయాల పాలయ్యి పరిస్థితి విషమించినట్టుగా కూడా తెలుస్తోంది. అతనికి తగలరాని చోట ఆయువు పట్టు మీద అక్కడ పోలీసులు విసిరినటువంటి రాళ్లు తగలడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. ఆ బ్లీడింగ్ కారణం కావచ్చు, లేకపోతే దానికి సంబంధించి ఏ స్థాయిలో అతను గాయపడ్డాడు కూడా మనం చూస్తున్నాం. పోలీసులు సపర్యలు చేస్తూ ఉన్నారు. కానీ ముందుగా రాళ్లు విసరడం కానీ, లాఠీ చార్జీ చేయడం కానీ ఆ స్థాయిలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు వల్లే ఈ విధంగా అయిందనేటువంటి విమర్శలు. పోలీసులకు దాడి చేసే హక్కు ఎవరిచ్చారు? అక్కడ వారు నిరసన తెలపడానికి, శాంతియుతంగా వారి విషయాన్ని తెలపడానికి వారు అక్కడికి వచ్చినప్పుడు వారి పట్ల పోలీసులు వ్యవహరించేటువంటి తీరదా? వారు పోలీసులా లేకపోతే రౌడీలా? ఇదే మాట అక్కడికి వచ్చినటువంటి ప్రొటెస్ట్ చేయడానికి వచ్చినటువంటి నిరుద్యోగులు, యువత వారు చెప్తున్నటువంటి మాట. ఈ స్థాయిలో తిరిగి ప్రతిదాడి చేస్తూ ఉంటే నిరసన తెలిపేటువంటి హక్కు కూడా మాకు లేదా? ఇది వారు చెప్తున్నటువంటి మాట. తోటి వారికి గాయం అవడంతో కూడా ఆ స్థాయిలో స్టూడెంట్ రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారందరూ కూడా మా భవిష్యత్తుకు భరోసా కావాలి, మాకు జరిగినటువంటి నష్టానికి సంబంధించి మీరు న్యాయం చేయాలి, రాజీనామా చేయాలి అనేటువంటి ఒక నినాదంతో వారు రోడ్ల మీదకి వచ్చి 10,000 మందికి పైగా అక్కడికి వచ్చి వారు ఆ విధంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే పోలీసులు చేసినటువంటి ప్రతి దాడితోటి ఏ స్థాయిలో భయకంపితులయ్యారో కూడా మనం చూస్తున్నాం. కనీసం భారతదేశంలో నిరసన తెలిపేటువంటి హక్కు కూడా లేదా? ఇది చెప్తున్నటువంటి మాట. ఇప్పటికే జెన్జీ తరం నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతని పోగొట్టుకోవాల్సింది పోయి ఇంకాస్త మరింత వ్యతిరేకతని ప్రస్తుత ప్రభుత్వం మూటగట్టుకుంటుందనేటువంటి విమర్శలు కూడా విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఢిల్లీలో నిరసన చేస్తున్నటువంటి విద్యార్థులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు సాధారణంగా వాడేటువంటి టియర్ గ్యాస్ కావచ్చు, వాటర్ కెనాన్స్ పద్ధతులను పక్కన పెట్టారు. వీధుల్లో అల్లరి మూకల తరహాలో ప్రవర్తించారనే ఆరోపణలు కూడా ఇప్పుడు బలపడుతున్నాయి. పోలీసులు హెల్మెట్లు ధరించి రోడ్డు పక్కన ఉన్న రాళ్లను ఏరి
విద్యార్థులపైకి విసిరిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. తాము రక్షకులం కాదు భక్షకులం అన్నట్లుగా ఖాకీలు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అల్లర్లను అణచాల్సిన పోలీసులే స్వయంగా హింసను ప్రేరేపించేలా రాళ్లు రువ్వడం దేనికి సంకేతం? ఇది అక్కడ ఉన్నటువంటి వారు ప్రశ్నిస్తున్నది. శాంతి భద్రతలను కాపాడటం అంటే విద్యార్థుల తలలు పగలగొట్టడమేనా అనే ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్లపైకి వచ్చిన జెన్జీ యువతను విద్యార్థులను అణచివేయడానికి ఢిల్లీ పోలీసులు ప్రదర్శించిన ఈ ఓవర్ యాక్షన్ వెనుక పెద్ద కథ ఉంది. దేశ రాజధానిలో వరుసగా జరుగుతున్న విద్యార్థి ఉద్యమాలు, పార్లమెంటు ముట్టడి పిలుపులు ప్రభుత్వ పెద్దలకు ఇబ్బందికరంగా మారాయి. ఎలాగైనా ఈ ఉద్యమ తీవ్రతను తగ్గించాలనేటువంటి ఒత్తిడితో పోలీసులు ముందస్తు వ్యూహంలో భాగంగానే విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసేలా లాఠీచార్జ్, అలాగే రాళ్ల దాడులకు తెగబడ్డారనేటువంటి ఆరోపణలు అయితే వస్తున్నాయి. పోలీస్ మాన్యువల్ ప్రకారం నిరసనకారులను అదుపు చేయడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. హెచ్చరికలు జారీ చేయడం, వాటర్ కెనాన్స్ వాడటం, లాఠీచార్జ్ చేసిన మోకాళ్ల కింద మాత్రమే కొట్టడం వంటి రూల్స్. కానీ ఇక్కడ పోలీసులు నియంత్రణలా మారి విద్యార్థుల తలలు చేతులు విరిగేలా కొట్టడం, పైగా రాళ్లు విసరడం పూర్తి స్థాయి ఓవర్ యాక్షన్ మరియు చట్ట విరుద్ధమైనటువంటి చర్యగా కూడా చెప్తున్నారు. విద్యార్థులు అడుగుతున్న ప్రశ్నలకు పాలకుల దగ్గర సమాధానం లేదు. పేపర్ లీకేజీలు, నిరుద్యోగం వంటి సమస్యలపై మాట్లాడకుండా వారిని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న మూకలుగా చిత్రీకరించేందుకు పోలీసులను ముందుంచి ఇలాంటి దాడులు చేయిస్తున్నారనే విమర్శలు పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై కేవలం విద్యార్థి లోకమే కాదు, పౌర సమాజం, మానవ హక్కుల సంఘాలు సైతం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. చదువుకునే పిల్లలపై రౌడీలలాగా రాళ్లు రువ్విన పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులపై జరిగిన ఈ దాడిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించి బాధ్యులైనటువంటి పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్లు కూడా భారీ ఎత్తున వ్యక్తమవుతున్నాయి. పెన్నులు పట్టుకోవాల్సిన విద్యార్థుల చేతుల్లోకి పాలకుల వైఫల్యాలు ప్లకార్డులు ఇస్తే వాటిని శాంతియుతంగా పరిష్కరించాల్సింది పోయి ఖాకీలు రాళ్లతో సమాధానం చెప్పడం అత్యంత దుర్మార్గం. చట్టాన్ని కాపాడాల్సిన వారే ఇలా ఓవర్ యాక్షన్ చేస్తూ రాళ్లు రువితే ఇక సామాన్యుడికి రక్షణ ఎక్కడుంటుంది? ఢిల్లీ పోలీసుల ఈ అనాగరిక చర్యపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.